హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే మనం ఎన్టీఆర్ గారి సినిమా చూసి వచ్చాము. పీవీపీలో సినీ పోలీస్లో ఎన్టీఆర్ సినిమా చూసి వచ్చాము. దేవరా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. పిక్చరు మామూలుగా లేదు. ఏదన్నా కానీ కొట్టాల శివ గారు చాలా బాగా చేశారు. అయితే ఇందులో చెప్పుకోవాల్సిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. మనం చెప్పుకోవాల్సినవి. కథ బాగుంది. మొత్తం సెట్టింగ్ గిట్టింగ్ అంతా ఏ క్లాస్గా ఉంది. అయితే వాస్తవంగా సెట్టింగ్ లాగా లేదు, చాలా బాగుంది. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు బాగా యాక్ట్ చేశారు. యాక్ట్ చేయడం అంటే కన్నా బాగుంది సినిమా, చాలా బాగుంది. నేను ఎక్కడే ఉన్నాను ఇప్పుడు, థియేటర్ దగ్గర సినీ పోలీసు, అది పైన సినీ పోలీసు, అది పైన ఉంది సినీ పోలీసు. ఇప్పుడు కిందకు వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు డిఫరెంట్గా కనపడ్డారు. ఇన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనపడ్డారు. ఆ డిఫరెంట్గా కనపడి లుక్ బాగుంది. ఎన్టీఆర్ గారి లుక్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, డ్రెస్ కూడా బాగుంది, కోడి బాగుంది. తర్వాత మన ఈయన ఎవరంటే శ్రీకాంత్ గారు కూడా యాక్టింగ్ బాగుంది. శ్రీకాంత్ గారు బాగా చేశారు. ప్రకాష్ రాజ్ గారు డైలాగులు పెద్దగా లేకపోయినా ప్రకాష్ రాజ్ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. అట్లాగే శ్రీదేవి గారి కూతురు గారు ఆమె కూడా బాగా యాక్ట్ చేసింది. తర్వాత మన హరితేజ ఉంది, హరితేజ కూడా బాగా చేసింది, యాక్ట్ చేసింది. అట్లాగే ఇప్పుడు అక్కడ మనం చూడడానికి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లు చాలా బాగున్నాయి. కొట్టాల శివ గారు మనకి కొన్ని చక్కగా సందేశాన్ని ఒకటి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ కత్తితో కరెక్ట్గా పొడవంగానే ఆ నెత్తురు వెళ్ళి చంద్రుడి మీద రౌండ్ చేసిద్ది, రౌండ్ షేప్ లో చేస్తుంది. అదొక సీన్ బాగుంది. ఆ సీన్ కి అసలు ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఆకాశంలోకి ఆ బ్లడ్ ఎగిరి ఆ చంద్రుడు, హాఫ్ చంద్రుడు ఉంటాడు, హాఫ్ చంద్రుడి మీద చక్కగా ఇదిగా రౌండ్ గా ఉంది అనమాట. చాలా బాగా చేశారు. ఆ సీన్ చాలా బాగుంది. తర్వాత అట్లాగే వాళ్ళ నాన్న ఇప్పుడు భైరవ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. భైరవ క్యారెక్టర్ బాగానే ఉంది. అట్లాగే దేవరా క్యారెక్టర్ని చంపేద్దాం అని చెప్పేసి రౌడీల్ని తీసుకొచ్చినప్పుడు ఆ పడవకి అలలు వచ్చి ఎగిసి పడతా ఉంటాయి అనమాట. ఆ సిచ్యువేషన్, ఆ ఫైట్ జరిగేంతసేపు కూడా ఆ అలలు ఎగిసి పడతా ఉంటాయి. మళ్ళా ఒక నిమిషం ఆగిపోయింది. తర్వాత భైరవ కూర్చున్నప్పుడు మళ్ళా ఒక అల వచ్చి ఆ మొహం మీద ఆ డ్రాప్స్ పడతా ఉంటాయి, వర్షంలాగా నీళ్లు పడతా ఉంటాయి. అది ఎక్సలెంట్గా ఉంది. అది చాలా బాగుంది. అది ఇంకేంటంటే అది సొర చేప ఫైట్ కూడా బాగుంది. వర అని చెప్పేసి పేరు కూడా బాగా ఉంది, బాగుంది. పేరు కూడా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. దేవరా సినిమా మటుకి చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా వెళ్ళి చక్కగా చూడొచ్చు. అట్లాగే ఇప్పుడు మనం పాటల విషయానికి వస్తే పాటలు బాగున్నాయి, డాన్స్ బాగా వేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్స్ బాగా వేశారు. ఆ డాన్స్ అనేది సూపర్ గా ఉంది. అట్లాగే శ్రీదేవి కూడా డాన్స్ బాగా వేసింది. ఆ పాటలో బాగుంది, చాలా బాగుంది. ఫ్యాన్స్ మటుకు పండగ చేసుకోవచ్చు. ఈరోజు మేము సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా ఇదిగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు బాగున్నాయి, కొన్ని దృశ్యాలు బాగున్నాయి. అట్లాగే మొత్తం ఇప్పుడు గ్రాఫిక్స్ లాగా ఎక్కడ కనపడలా, న్యాచురల్ గా ఉన్న వాతావరణమే ఉంది అక్కడ. న్యాచురల్ గా వాతావరణం ఎలా అయితే ఉండిద్దో అలాగే ఉంది. అందుకనే మాకు కొంచెం ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు కొట్టాల శివ గారు దర్శకత్వంలో బాగా వచ్చింది సినిమా, చాలా బాగా చేశారు. ఇప్పుడు వరకు మనం చాలా వరకు సినిమా చూసాము ఎన్టీఆర్ గారిది, కానీ ఎంత డిఫరెంట్ గా తీస్తారని మనం అయితే అనుకోలేదు. చాలా డిఫరెంట్ గా ఉంది సినిమా, చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట. డిఫరెంట్ తరాన్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. బాగుంది సినిమా మటుకి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా వచ్చేపాటికి సంగీతం బాగుంది, పాటలు బాగున్నాయి, సంగీతం బాగా కొట్టారు, చాలా బాగుంది సంగీతం కూడా, పాటలు కూడా బాగున్నాయి. ఇంకా మనం చెప్పడానికి ఏంటంటే ఇక కథ మొత్తం చెప్పేస్తే బాగోదు, మీరు వెళ్ళి సినిమా చూస్తే బాగుంటుంది. కానీ మీరు వెళ్ళి చూడండి, ఏంటి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అట్లాగే
జూనియర్ ఎన్టీఆర్ గారికి థ్యాంక్స్. అట్లాగే ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, మీ ఎన్టీఆర్ అభిమానులందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఏంటి మీరు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అదండి పరిస్థితి. నేనైతే ఫ్యామిలీతో వెళ్ళాను, చాలా ఇదిగా ఫ్యామిలీతో వెళ్ళాను. నేను బాగుంది సినిమా, వాడికి ఎక్సలెంట్ ఫ్యామిలీతో వెళ్ళాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మీకు ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఇస్తాము. రేపు రేపు మళ్ళీ మీకు కొత్త వీడియోలో కొత్తగా మళ్ళీ కనపడతాను మీకు. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.